నమస్తే, వీటీవీ ప్రైమ్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ శ్రేణులు విద్యుత్ ఛార్జీల పెంపు మీద నిర్వహించినటువంటి పోరుబాట ఒక భారీ స్పందన లభించిందనేటువంటి దీంట్లో ఆ శ్రేణులంతా కూడా చాలా ఆనందంగా ఉన్నారు. అయితే ఇక్కడే ఆ పార్టీలో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతున్నట్టుగా మన దృష్టికి వచ్చింది. ఏంటి అన్నట్లయితే, పోరుబాట రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. అయితే దీంట్లో కొంత వారిలో ఒక కథనోత్సాహం అనేటువంటిది అయితే కనిపిస్తోంది. కానీ ఇక్కడ పోరుబాటలో ఎవరికి ఎన్ని మార్కులు వేయాలి అనేటువంటి దాని మీద చర్చ జరుగుతూ ఉంది. అంటే ఎక్కడ ఏ నియోజకవర్గాల్లో ఏ జిల్లాల్లో భారీగా స్పందన లభించింది అనే దాని మీద ఒక చర్చ జరుగుతుంది. కృష్ణా జిల్లాకు వచ్చినప్పుడు చూసుకున్నట్లయితే ఏంటంటే, విద్యుత్ ఛార్జీల పెంపు మీద అక్కడ దేవినేని అవినాష్ తర్వాత మిగతా వీళ్ళందరూ కూడా ఆ ప్రాంతంలో నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లాలో కూడా భారీ స్పందనే లభించింది. తర్వాత గుంటూరు, పల్నాడు జిల్లాల్లో భారీ స్థాయిలో హోరెత్తాయి. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కూడా పోరుబాటుకి జనం బాగానే పోటెత్తారు. బుచ్చిరెడ్డిపాళెంలో 2 కిలోమీటర్ల మేర నెల్లూరు ముంబై జాతీయ రహదారి మీద వేలాది మందితో ర్యాలీ నిర్వహించారు. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా పోరుబాటు నిరసన కార్యక్రమాన్ని కూడా భారీ ఎత్తున నిర్వహించారు. ఏలూరు జిల్లాలో బలహీనపడిపోతున్న వైసీపీ అనుకున్న చోట ఏలూరు జిల్లాలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరిగాయి. తూర్పుగోదావరి జిల్లా కోటిపల్లి బస్టాండ్ నుంచి విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ కార్యాలయం దాకా కూడా ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, తర్వాత శ్రీకాకుళం జిల్లాల్లో కూడా నిరసన ప్రదర్శన చాలా పెద్ద స్థాయిలో జరిగింది. అటు కేవలం పార్టీ కార్యకర్తలు మాత్రమే కాకుండా ప్రజలు సైతం భారీ స్థాయిలో పాల్గొనడం అనేటువంటిదే ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. విద్యుత్ సబ్స్టేషన్ల దగ్గర ధర్నాలు, ర్యాలీలు మాత్రమే కాకుండా ధర్నాలు సైతం నిర్వహించడం అనేటువంటిది ఇక్కడ గమనించదగిన విషయం. వైఎస్ఆర్ జిల్లా కడపలో పార్టీ కార్యాలయం నుంచి విద్యుత్ భవనం వరకు కూడా ప్లకార్డులతో భారీగా ర్యాలీ నిర్వహించారు. పులివెందుల్లో అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి కార్యక్రమంలో కార్యకర్తలు, జనం కూడా భారీగా పాల్గొన్నారని తెలుస్తుంది. అన్నమయ్య జిల్లాలో విద్యుత్ పోరు కూడా సాగింది. కర్నూలు, అనంతపురం, సత్యసాయి జిల్లాలో భారీ స్థాయిలో ర్యాలీలు నిర్వహించారు. తిరుపతి నగరంలో ర్యాలీ పద్మావతిపురంలోని భూమన కార్యాలయం నుంచి ఏపీ SCDCL ప్రధాన కార్యాలయానికి కూడా సాగింది. నాయుడుపేట, చంద్రగిరి, శ్రీకాళహస్తి, గూడూరు, నాగలాపురం ఆ ప్రాంతాల్లో కూడా ర్యాలీలు నిర్వహించారు. ఇక కుప్పం విషయానికి వచ్చినట్టయితే ఎమ్మెల్సీ భరత్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ నేతలు అక్కడ కూడా ర్యాలీగా విద్యుత్ కార్యాలయాలకి చేరుకొని అధికారులకి డిమాండ్ పత్రాలు అందజేశారు. చిత్తూరు జిల్లాకు వచ్చినట్లయితే మాజీ ఎమ్మెల్యే పొంగనూరులో చిత్తూరు జిల్లా పొంగనూరుకు వచ్చినట్లయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ఎంపీ మిథున్ రెడ్డి గారు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కూడలి నుంచి భారీగా ర్యాలీ అనేటువంటిది సాగింది అక్కడ. అదేవిధంగా చిత్తూరు నగరి, పూతలపట్టు, కారివేటి నగరం, పలమనేరు ఇలా ఒక చోటని కాదు, ఇంచుమించుగా మొత్తం రాష్ట్రంలో ఆసక్తికరమైన అంశం ఏంటంటే, ఇంకేముంది, విశాఖపట్నం జిల్లాలో పూర్తిగా పార్టీ బలహీనపడిపోతుందని చెప్పిన చోట కూడా విశాఖపట్నంలో కూడా భారీ స్థాయిలో మహిళలు సైతం, అంటే సామాన్య జనం, ప్రజలు, మహిళలు సైతం కూడా అత్యధిక సంఖ్యలో పాల్గొని అక్కడ కూడా నిరసనలు వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాలకి ముఖ్యంగా పల్నాడు జిల్లాలో జరిగినటువంటి సంఘటనలు మనకి తెలుసు. అలాంటి చోట పల్నాడు జిల్లాలో కూడా కథనోత్సాహంతో అక్కడ వైసీపీ శ్రేణులు, జనం కూడా అక్కడ కూడా పార్టిసిపేట్ చేస్తారు. సో ఓవరాల్గా పిక్చర్ చూసుకున్నప్పుడు ఏంటంటే, ఎక్కడ ఏ జిల్లాలో ఎంత స్థాయిలో ఎంతమంది పార్టిసిపేట్ చేశారనేటువంటి దానికి కేవలం జనసంఖ్య మాత్రం ఒకటే ఇక్కడ ప్రాతిపదిక కాదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, కొంతకాలంగా జరుగుతున్నటువంటి అణచివేత ధోరణులు, వీటన్నిటి మధ్య, ఇన్ని ఒత్తిళ్ల మధ్య కూడా ఆ పార్టీ శ్రేణులు ముందుకొచ్చి జన సమీకరణ కూడా పెద్ద స్థాయిలో పనిగట్టుకొని చేయాల్సిన అవసరం, వాళ్ళని ఇన్స్పైర్ చేశారు అంతే. ఆ విధంగా జనం కూడా ముందుకు రావడం అనేది చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీలో కథనోత్సాహం వెల్లివిరుస్తుంది. ఇక్కడ ఎవరికి ఎన్ని మార్కులు వేయాలనేటువంటిది అసలు అర్థం లేనటువంటి మాట కింద చూడాలి. ఆయా పరిస్థితులను బట్టి, సంఘటనలను బట్టి, అక్కడ ఉన్నటువంటి బాధితులను బట్టి దాదాపుగా నాయకులు అందరూ కూడా
ఉద్యమ స్థాయిలోనే పనిచేశారని చెప్పాలి. ఇది పూర్తిగా ఆ పార్టీలో ఒక జోష్ నింపింది. అయితే రాబోయే కాలంలో ఇక ఒత్తిళ్ళు ఉండవా, అణచివేతలు ఉండవు. డెఫినెట్గా ఈ ప్రభుత్వం యొక్క అణచివేతలు ఇవన్నీ కూడా కొనసాగుతూనే ఉంటాయి. కాకపోతే వీటన్నిటినీ కూడా తట్టుకొని ముందుకు వెళ్ళగలము అనేటువంటి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని మాత్రం ఆ పార్టీ శ్రేణుల్లో నింపడంలో జగన్మోహన్ రెడ్డి కృతకృత్యులయ్యారని చెప్పవచ్చు. రాబోయే కాలంలో మొన్న జరిగినటువంటి రైతు ఉద్యమం కానీ, లేకపోతే ఈ విద్యుత్ ఛార్జీలు కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే ఇది కేవలం ఒక ఆరంభంగానే దీన్ని చూడాలి. భవిష్యత్తులో ఇటువంటి పోరాటాలు డెఫినెట్గా మరిన్ని వస్తాయని. కారణం ఏంటంటే ప్రామిసెస్, అనేక రకాలైనటువంటి వాగ్దానాలు చేసినటువంటి ప్రభుత్వం ఆ వాగ్దానాలను తొంగలోకి తొక్కినటువంటి పరిస్థితుల్లో ప్రజల్లో ఒక అసంతృప్తి గూడు కట్టుకుంది. అయితే ఈ ప్రభుత్వం మీద పూర్తి అసంతృప్తి ఆవహించిందా అని అంటే దాన్ని ఎప్పటికప్పుడు మనం చెప్పలేం. ఇంకా కొన్ని చోట్ల ఏంటంటే ప్రజలు ఎదురు చూస్తున్నారు. లేదులే, ఆయన పెద్ద ఆయన ఏదో చెప్పాడు కదా, డెఫినెట్గా చేస్తాడేమో. దీనికి ఇప్పుడు వాళ్ళు వైపు నుంచి వినిపిస్తున్న వాదనలు కూడా ఏంటంటే కొంత టైం కావాలి, ఎన్నాళ్ళు అయిందని చెప్పని, 7 నెలలే కదా, ఇవన్నీ ఒకటే చేసుకుంటూ వస్తున్నారు అనే ప్రాసెస్లో ఇవి చేస్తారు అనేటువంటి ఒక ఆశలో కూడా ఇంకా కొంతమంది జనం ఉన్నారు. ఎప్పుడైతే ఈ ఆశలు ఆవిరవుతాయో అప్పుడు అసంతృప్తి నిరసనగా పెళ్ళొబుగుతుంది. అది తిరుగుబాటుగా కూడా దారితీసేటువంటి అవకాశాలు ఉంటాయి. సో ఏదైనా కూడా ఒక ప్రతిపక్ష పాత్రని అసెంబ్లీలో సంఖ్యాబలం ఎంత ఉందనేటువంటి దీంతో నిమిత్తం లేకుండా ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రతిపక్ష పాత్ర ప్రజల తరఫున ప్రజాగళాన్ని వినిపించేటువంటి రీతిలో వైసీపీ చాలా స్వల్ప వ్యవధిలో, తీవ్ర ఓటమి నుంచి మళ్ళీ స్వల్ప వ్యవధిలో తట్టుకొని పైకి లేచి నిలబడిందనేది అయితే మాత్రం వాస్తవం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. WayTV Prime, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.